సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గేమ్ చేంజర్ మూవీలో కంటెంట్కి సంబంధించి స్పెషల్ వీడియో ఇది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి తెలుగు ప్రేక్షకులందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. కారణం ఏమిటి అంటే శంకర్ సార్ ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్నాడు. దాని మూలంగా ఆటోమేటిక్గానే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందరూ ఎంతో ఆశ పెట్టుకున్నారు ఈ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఒక గేమ్ చేంజర్ అవ్వాలి అని, అవుతుంది అని. గేమ్ చేంజర్ కాకపోయినా ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలి, అవుతుంది అని. అది కూడా కాకపోయినా ఒక స్వీట్ మెమరీ అవ్వాలి. శంకర్ లాంటి గొప్ప దర్శకుడు తెలుగులో ఒక సినిమా చేస్తున్నాడు అంటే అది ఓ మర్చిపోలేని జ్ఞాపకం అవ్వాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా అని అనుకున్నారు. ఇవి జరగాలి అని చాలా వాటి గురించి అనుకోవడం జరిగింది. కానీ అవి ఒక్కటి కూడా జరగలేదు. ఏదైతే జరగకూడదు అనుకున్నామో సరిగ్గా అదే పర్ఫెక్ట్గా జరిగింది. ఏం జరిగింది అంటే బ్లాక్ మార్క్ పడింది. అది నిజంగా బ్లాక్ మార్కే, తుడుచుకోలేని బ్లాక్ మార్క్. మరక మంచిది అంటూ ఉంటారు, ఈ మరక అయితే మంచిది కాదు. టైడ్ కొనుక్కొచ్చి ఉతికినా పోయే మరక కాదు, ఏ డిటర్జెంట్ పెట్టి ఉతికినా పోయే మరక కాదు. అలాంటి మరకనే వదిలిపెట్టేశారు ఈ సినిమాకి సంబంధించి రామ్ చరణ్ కెరియర్ లోను, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలోనూ శంకర్ గారు. ఎందుకు ఏమైంది అంటే గేమ్ చేంజర్ మూవీలో ఉన్న తప్పులు కర్ణుడు చావుకి 100 కారణాలు అంటారు చూడండి, వాటికంటే ఎక్కువ ఉంటాయి. ఆ లిస్ట్ చాలా పెద్దది. కొంచెం కష్టపడి ఆ లిస్ట్ వేసి ఎవరికైనా ఇస్తే ఓ వెబ్ సిరీస్ తీస్తారు. కొరియా వాళ్ళకి ఇస్తే మంచి ఎమోషనల్ సెంటిమెంట్ ఉన్న ఇంటెన్స్ ఎమోషనల్ వెబ్ సిరీస్ తీస్తారు. 20 ఎపిసోడ్లు తగ్గవు, ప్రతి ఎపిసోడ్ గంట ఉంటుంది. అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయ్యింది అని డిస్కస్ చేయడానికి. కలెక్షన్స్ వద్దు, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వద్దు, అయిపోయింది. ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. మాట్లాడుకోవాల్సింది సినిమాలో ఉన్న కంటెంట్ గురించే, జరిగిన మిస్టేకుల గురించే. లిస్ట్ వేసుకుని 100కు పైన రీజన్స్ గురించి మాట్లాడటానికి మన దగ్గర టైం లేదు. కానీ నాకైతే మాత్రం సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి 5 కంప్లైంట్స్ ఉన్నాయి. నేను చూపెట్టే 5 కారణాలు కూడా డైరెక్ట్ గా శంకర్ గారి వైపే వేలు చూపిస్తాయి. ఆయన మూలంగానే ఆ మిస్టేకులు జరిగాయి. ఆ విషయాలు ప్రాపర్ గా సెట్ అయి ఉన్నా చాలా మిస్టేకులు కవర్ అయిపోయేవి. సినిమా బాగా ఆడుండేది. ఎంత బాగా ఆడుండేది అంటే ఖచ్చితంగా ఒక సాలిడ్ కమర్షియల్ క్లాసిక్ అయి ఉండేది. ఏంటా మిస్టేక్స్ మాట్లాడుకుందాం. 5 కంప్లైంట్స్. మొదటిది, సినిమాలో యూనిక్ పాయింట్ ఎక్కడా. శంకర్ గారి ఏ సినిమా తీసుకున్నా సరే యూనిక్ పాయింట్ ఒకటి ఉంటది. జెంటిల్మెన్ సినిమా తీసుకుంటే ఓ సామాన్యుడు తనకు జరిగిన అన్యాయానికి సమాజం మీద రెవెంజ్ తీర్చుకుంటున్నాడు. దొంగతనాలు చేస్తూ భారీగా డబ్బులు కొల్లగొడుతున్నాడు. ఆ డబ్బులతో ఏం చేస్తున్నాడు? సమాజానికి ఉపయోగపడే పని చేస్తున్నాడు. సూపర్ ఇంట్రెస్టింగ్ యూనిక్ పాయింట్. అప్పట్లో అంత భారీగా దొంగతనాలు చేయడం అనే కాన్సెప్ట్ హాలీవుడ్ సినిమాల్లోనే చూసేవాళ్ళు. ఆయన తమిళ ప్రేక్షకులకి పరిచయం చేశాడు, తెలుగు ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాడు, ఇండియాలో ఉన్న మూవీ లవర్స్ కి షాక్ ఇచ్చాడు. ఇక భారతీయుడు సినిమా విషయానికి వస్తే ఏమన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ అసలు ఆ సినిమాలో ఉన్నది. ఒక మాజీ స్వతంత్ర సమర యోధుడు సమాజాన్ని బాగు చేయడానికి నడుం బిగించాడు, వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. లంచం అనే కలుపు మొక్కల్ని పీకేయటం, ఏరేయటం. కలుపు మొక్కల మూలంగా పంట పాడైపోద్ది, అలాగే సమాజం పాడైపోతుంది, దాన్నే కాపాడాలి అని బాధ్యత తీసుకున్నాడు. ఆ పాయింట్ ఎంత బాగా నచ్చింది అందరికి. ఆ తర్వాత లంచాల మీద చాలా మంది సినిమాలు తీశారు, కానీ మొదలు పెట్టింది, ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చింది మాత్రం శంకర్ సార్. ఇక ఒకే ఒకడు సినిమా గురించి చెప్పేది ఏమిటి, వన్ డే సీఎం అనే విషయం ఎంత సంచలనం. అసలు ఎవరికైనా వచ్చిందా అలాంటి థాట్? అంతకు ముందు మైండ్ బ్లో చేసి పారేశారు. ఇలాంటి సీఎం ఉంటే ఎంత మంచి జరుగుద్ది సమాజానికి అన్న ఆలోచన వెళ్ళింది పబ్లిక్ లోకి చాలా స్ట్రాంగ్ గా. బాయ్స్ మూవీలో కూడా యూత్ సమస్యల్ని చాలా బోల్డ్ గా డిస్కస్ చేశారు. ఇదిరా శంకర్ అని అనిపించుకున్నారు. శివాజీ మూవీలో బ్లాక్ మనీ గురించి ఆయన డిస్కస్ చేసినట్టు అంతకు ముందు ఎవరో డిస్కస్ చేయలేదు. ఇలా ఉంటదా, ఇంత జరుగుద్దా బ్లాక్ మనీతో అని పూర్తి వివరాలు ఇచ్చారు. కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో. అపరిచితుల్లో స్ప్లిట్ పర్సనాలిటీ గురించి ఎంత బాగా చెప్పారు. అదొక యూనిక్ పాయింట్. అందరూ సర్ప్రైజ్ అయ్యారు, ఆ పాయింట్ కి కనెక్ట్ అయిపోయారు. అలాంటి యూనిక్ పాయింట్ ఎక్కడుంది ఈ సినిమాలో? వదిలిపెట్టేశారు, పట్టించుకోలేదు, దాని గురించి అసలు ఆసక్తి చూపించలేదు. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అలాంటిది పట్టుకుంటే, యూనిక్ గా అనిపించే పాయింట్ పట్టుకుంటే చాలా వరకు ఈ సినిమాకి అటెన్షన్ వచ్చేసేది. అదే చాలా వరకు సినిమాని సేఫ్ చేసేది. రెండో కంప్లైంట్, సర్ప్రైజ్లు ఎక్కడా. శంకర్ గారి సినిమా అంటే మన ఊహలకు అందని సర్ప్రైజులు ఉంటాయి. జెంటిల్మెన్ మూవీ చూసుకుంటే రకరకాల గెటప్పుల్లో దొంగతనానికి వెళ్తాడు హీరో. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అది, సర్ప్రైజింగ్ గా ఉంటుంది అది. భారతీయుడిలో ఒక ముసలాయన ఫైట్లు చేస్తూ ఉంటాడు. స్వతంత్రోద్యమం టైంలో ఫ్లాష్ బ్యాక్ ని పెట్టారు, అది ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి భారతీయుడు మూవీలో. ఒకే ఒక్కడో మూవీలో కూడా
ఎన్ని విషయాలతో సర్ప్రైజ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో చాలా సర్ప్రైజులు ఉన్నాయి, సెకండ్ హాఫ్ లో చాలా సర్ప్రైజులు ఉన్నాయి. ఒక్క ఇంటర్వ్యూతో కథ మొత్తం మారుద్ది. అలాంటి ఎపిసోడ్లు గేమ్ చేంజర్ లో ఎక్కడున్నాయి? సరైన బలమైన సీన్స్ ఎక్కడున్నాయి? అపరిచితుడు మూవీలో కూడా స్ప్లిట్ పర్సనాలిటీతో ఎన్ని సర్ప్రైజులు చేశారు. ఆ పైన గరుడ పురాణాన్ని తీసుకొచ్చారు, ఆ పనిష్మెంట్లను పెట్టారు. ఏమన్నా ఇంట్రెస్ట్ అసలు ఎన్ని సర్ప్రైజ్లు. ఆ పురాణంలో కనిపించిన పనిష్మెంట్లు అన్నిటిని ఎంత ఇన్నోవేటివ్ గా సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. అవన్నీ కూడా ఎంత ఎక్సైట్ చేశాయి ఆడియన్స్ ని, ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి ఆడియన్స్ కి. అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ గేమ్ చేంజర్ మూవీలో? శివాజీ మూవీలో కూడా ఆఫీస్ రూమ్ అని, గుండు బాస్ అని, ఇలా రకరకాల సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి సర్ప్రైజ్ చేశారు. అలాంటి సర్ప్రైజ్లు ఏవి అసలు ఈ సినిమాలో? ఒకటి కాకపోతే ఒక్కటైనా ఉందా? సింగసార్ సినిమా అంటే మెసేజ్. సరే, మెసేజ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఇస్తారు. ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ ఏమిటి? క్లారిటీ లేదు. డబ్బు లేని రాజకీయం, డబ్బు లేని రాజకీయ పార్టీ. బాగుంది వినటానికి, కానీ ఎక్సైటింగ్ గా లేదు, ఎక్కేటట్టు లేదు. వివరంగా చెప్తే ఎక్కేదేమో, అర్థం చేసుకునే వాళ్ళేమో వివరంగా చెప్పలా. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా అంది డబ్బులు లేని రాజకీయం చేయాలి అని. ఎంతవరకు చేస్తుందో తెలియదు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అది అసలు వాస్తవంగా సాధ్యం కాదు. మీరేం చెప్తున్నారు సాధ్యం అవటానికి? ఏదైనా దారి చూపిస్తున్నారా? గేమ్ చేంజర్ మూవీలో ఏం చూపించారు? డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలి అంటే డబ్బులు ఉన్నోడి దగ్గర డబ్బు మొత్తం కొల్లగొట్టాలి అని చూపెట్టారు. అది ప్రాక్టికల్ గా లేదు, వాస్తవానికి దగ్గరగా లేదు. సినిమాటిక్ గా చూసుకున్నా సరే కన్విన్సింగ్ గా అనిపించలేదు. అది కాదు, ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారా సినిమాలో? జనాల్ని మెప్పించడం కోసం చేయలేదు. స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వలేదు, మంచి మెసేజ్ పడలేదు. అసలు అది శంకర్ సార్ సినిమా ఎలా అవుతుంది మెసేజ్ లేకపోతే? ఎక్కడికక్కడ ఏం చేశారు అంటే, మన తెలుగు కమర్షియల్ సినిమాలు చూసుకున్నారు. చాలా బాధేసింది ఆ విషయానికి సంబంధించి మాత్రం. శంకర్ సార్ టాలెంట్ ని అలా దిగజారిపోవడం చూసి తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కమర్షియల్ సినిమాలు చూస్తారు, బోయబడి సినిమాలు చూస్తారు, సినిమాటిక్ అడ్వాంటేజ్లు పట్టుకుని లాజిక్ వదిలిపెట్టేసే కమర్షియల్ ఎంటర్టైనర్స్ చూస్తారు. సో మనం కూడా ఇదే తీద్దాం. మీ స్టాండర్డ్స్ కాదు సార్ శంకర్ సార్. వాళ్ళ నాలెడ్జ్ వేరు, వాళ్ళు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్న విధానం వేరు, మీ నాలెడ్జ్ వేరు, మీ తెలివితేటలు వేరు, మీరు సమాజానికి ఉపయోగపడాలి అనుకుంటున్నది వేరు. సినిమాల ద్వారా మీరు సమాజానికి చాలా స్ట్రాంగ్ మెసేజ్లు ఇస్తారు. మిగతా వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుని మీ స్టాండర్డ్స్ ని దిగజార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది ఈ సినిమాలో పవర్ఫుల్ మిస్టేక్ అని చెప్తాను. పక్కాగా ఒక మామూలు కమర్షియల్ రొటీన్ ఎంటర్టైనర్ తీశారు గేమ్ చేంజర్ రూపంలో తెలుగు ప్రేక్షకుల కోసం. తెలుగు ప్రేక్షకుల్ని మోసం చేశారు. మీ ఒరిజినల్ టాలెంట్ ని, మీ అసలైన టాలెంట్ ని, మీ స్కిల్స్ ని ఈ సినిమా కోసం చూపించలేదు. కథ విషయంలో, మెసేజ్ ఇవ్వటం విషయంలో, సర్ప్రైజులు చేయటం విషయంలో, యూనిక్ పాయింట్లు తీసుకోవడం విషయంలో. ఫోర్త్ పాయింట్, అప్పన్న క్యారెక్టర్. నిజంగా సినిమాలో అప్పన్న క్యారెక్టర్ ఒక అరటిపండు, ఆటలో అరటిపండు. అంతకుమించి మీరు ప్రాధాన్యత ఇవ్వాల. ఎందుకంటే రామ్ చరణ్ బాగా చేశాడు, క్యారెక్టర్ బాగుంది. ఈ రెండే విశేషమైన విషయాలు. కానీ ఆ క్యారెక్టర్కి కథతో ఎలాంటి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది? అసలు ఆ క్యారెక్టర్ ఉద్దేశం ఏమిటి? ఆ క్యారెక్టర్ లక్ష్యం ఏమిటి? ఏం సాధించాలని ఆ క్యారెక్టర్ తపన పడింది? దానికి సంబంధించి సరైన క్లారిటీ లేవు. ఒక కమర్షియల్ సినిమాలో హీరో నాన్న చనిపోయాడు అన్నట్టుగానే చూపెట్టారు తప్పించి ఒక బలమైన ఇంటెన్సిటీ ఉన్న ఎమోషన్ ని ఆ క్యారెక్టర్ ద్వారా కథకి ఇవ్వలేదు. అప్పన్న ఉద్దేశం ఏమిటి? అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం కాదు అని పార్టీ పెట్టించారు. ఆ పార్టీ మూలంగా అతను అనుకుంటున్న లక్ష్యం ఏమిటి? అది నెరవేరకుండా ఎవరు ఆపారు? కన్విన్సింగ్ గా లేదది. ఇంకా కోపం వచ్చింది అప్పన్న క్యారెక్టర్ కు సంబంధించి. భారతీయుడులో సేనాపతికి మర్మకళ తెలుసు. దేశం అంటే రెస్పెక్ట్ ఉంది, విపరీతమైన ఇష్టం అతనికి. దేశం అంటే, దేశం బాగుండాలని కోరుకుంటాడు. అలాంటి స్పెషల్ క్వాలిటీస్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అప్పన్న క్యారెక్టర్ లో? ఏదో ఒకటి ఉండాలి కదా. ఒక ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఎలిమెంట్ కానీ, కమర్షియల్ స్పెషల్ క్వాలిటీ కానీ ఉంటే ఒక స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది కదా. ఒక లోపం పెట్టారు. ఇది ఈ మధ్య తెలుగు సినిమాలో హీరోలకు ఏదో ఒక లోపం పెడుతున్నారు అని లోపం పెట్టారు. అది ఎలా అడ్వాంటేజ్ అవుద్ది? అది ఎలా ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది? అది ఎలా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది? సేనాపతి లాంటి క్యారెక్టర్ కేమో అద్భుతాలు చేయగలిగే స్పెషల్ ఎబిలిటీస్ పెట్టి ఇక్కడ అప్పన్న క్యారెక్టర్ నేమో లో చేసేసారు. అది ఎంతవరకు న్యాయం అనిపించుకుంటది? మీ క్యారెక్టరైజేషన్ అది. ఏ సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్ కి సంబంధించి అయినా సింపుల్ గా తేల్చేయలేదు. ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే ఆ స్పెషల్ క్యారెక్టరైజేషన్ లో ఎన్నో స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి. అవి లేకుండా చాలా సింపుల్ గా తయారు చేసి పెట్టారు. ఒక మామూలు క్యారెక్టర్ ని చూపెట్టారు అప్పన్న క్యారెక్టర్ లో. తన పర్ఫార్మెన్స్ తో రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ కు ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. కేవలం రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మూలంగానే ఆ క్యారెక్టర్ కు కొంచెం ఎలివేషన్ వచ్చింది తప్పించి బలమైన క్యారెక్టర్ అయితే కాదు. 5వ పాయింట్ చెప్తాను. 5వ మిస్టేక్ ఈ సినిమాకి సంబంధించి శ్రీకాంత్ క్యారెక్టర్. నేను రివ్యూలో చెప్పాను దీని గురించి మాట్లాడాలి అని. శ్రీకాంత్ క్యారెక్టర్ మూలంగానే ఈ కథకి చాలా పెద్ద ద్రోహం జరిగింది. అదేమిటి అంటే, ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న క్యారెక్టర్ ని చంపేసింది శ్రీకాంత్ క్యారెక్టర్. కానీ ప్రెజెంట్ లోకి వస్తే శ్రీకాంత్ క్యారెక్టర్ ఉత్తముడైపోయాడు, మంచివాడైపోయాడు. వాళ్ళ కొడుకు దుర్మార్గం చేస్తా ఉంటే చేయనివ్వకుండా ఆపుతా ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో దుర్మార్గుడు ప్రెజెంట్ లో మంచోడైపోతే కథలో దమ్మే ఉంటుంది. అసలు కాన్ఫ్లిక్ట్ వీగిపోయింది, ఇంట్రెస్ట్ ఎగిరిపోయింది. ఎవరి మీద కోపం తెచ్చుకోవాలి? పోనీ పార్టీ సిద్ధాంతం ఏదైనా ఉంది, ఆ లక్ష్యాన్ని శ్రీకాంత్ ఎంతవరకు నిలబెట్టాడు? అతను దుర్మార్గంగా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పార్టీ సిద్ధాంతాలను పాటించి ఉంటాడు అని అనుకోవాలా?
పార్టీని కాపాడుకుని ఉంటాడు అని అనుకోవాలా? అతను కూడా ఎంతో కొంత ఫ్రాడ్ చేసే ఉంటాడనే కదా అనుకోవాలి. అలాంటివండి మామూలుగా సాఫ్ట్ గా చూపించి అతని వైపు తప్పు లేదు అంటే అతని మీద రివెంజ్ వెళ్లకుండా ఆపేయటం అనేది కథని బాగా డైల్యూట్ చేసిందని చెప్పాలి. కమర్షియల్ సినిమా తీసినప్పుడు కమర్షియల్ లెక్కల ప్రకారం ఆ రివెంజ్ శ్రీకాంత్ మీద ఎక్కువ ఉండాలి. శ్రీకాంత్ క్యారెక్టర్ మెయిన్ విలన్ అవ్వాలి, ఎస్జే సూర్య అతనికి సపోర్ట్ విలన్ అవ్వాలి. అప్పుడు ఇంకొంచెం దమ్ముగా ఉండేదేమో, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో కదా. అప్పన్న క్యారెక్టర్ కి జరిగిన అన్యాయానికి శ్రీకాంత్ విలన్. పోనీ అభ్యుదయం పార్టీకి ఏదైతే సిద్ధాంతం ఉందో దానికి విలన్ ఎస్జే సూర్య అని ఎస్టాబ్లిష్మెంట్ అన్న ప్రాపర్ గా జరగల. ఆ సిద్ధాంతాన్ని ఇతను మంట కలిపేయాలనుకుంటున్నాడు, లేకపోతే దాన్ని అసలు రానికుండా చేయాలి అనుకుంటున్నాడు. దాని మూలంగా రామ్ నందన్ శ్రీకాంత్ మీద కాదు ఎస్జే సూర్య మీద ఫైట్ మొదలు పెట్టాలి అన్న విధంగానైనా సరైన క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ లేదు, ఎక్కడికక్కడ కన్ఫ్యూజన్. ముఖ్యమంత్రి అవడం కోసం శ్రీకాంత్ క్యారెక్టర్ చాలా దారుణంగా అప్పన్న క్యారెక్టర్ని చంపేస్తుంది. అలాంటి క్యారెక్టర్కి ప్రెజెంట్ లో తీసుకొచ్చి సింపతి యాంగిల్ పెడితే ఏముంటది? ఇంట్రెస్ట్ చచ్చిపోద్ది. ఇంట్రెస్ట్. వాడు మారిపోయిన తర్వాత ఇంకెవరి మీద రివెంజ్ తీర్చుకోవాలి? పోనీ ఎలా మారాడు శ్రీకాంత్ క్యారెక్టర్? దానికి ఏమైనా స్ట్రాంగ్ రీజన్స్ చూపెట్టారా? స్ట్రాంగ్ డీటెయిల్స్ చూపెట్టారా? లేదు. అలా అంతే మారిపోయాడు. తను పశ్చాత్తాపంతో పాపాన్ని మూట కట్టుకుని ఆ పాపాన్ని అనుభవిస్తున్నాడు అన్నట్టు చూపెట్టారు. ఇది సరైన డీటెయిల్ కాదు. ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో కిక్ ఇచ్చే డీటెయిల్ కాదు అది. ఎస్జే సూర్య కూడా అభ్యుదయం పార్టీ సిద్ధాంతాలతో సరైన క్లాష్ పెట్టలేదు. అతని ఇంటెన్షన్ ని ఒక క్రూరుడైన విలన్ గా అన్నట్టుగానే చూపెట్టుకుంటూ వచ్చారు. కానీ సిద్ధాంత పరంగా అతను ఎలా అపోజిట్ చేస్తున్నాడు పార్టీ భావాల్ని, పార్టీ సిద్ధాంతాలను అన్న విషయాన్ని క్లియర్ గా చెప్పలేదు. అలాగే సముద్రగాని క్యారెక్టర్ పెట్టుకున్నారు. ఎందుకు ఆ క్యారెక్టర్ ఏం చేసింది అనే దానికి సంబంధించి సరైన క్లారిటీ లేదు. అంటే శంకర్ సార్ 5 గంటల సినిమా తీశాను, దాంట్లో చాలా కట్ చేసి ఇంతే చూపించాను, ఆ ప్రాసెస్ లో ఇవన్నీ ఎగిరిపోయాయి అంటే సంబంధం లేదు. మాకేం చూపించారు అన్నదే మాకు ముఖ్యం. మీరు ఏం చూపించలేదు అన్నది అది మీ ప్రాబ్లం. మాకు కనిపిస్తున్నప్పుడు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం, చిరాకు వస్తుంది సినిమా చూడటానికి. అదే జరిగింది. నాకైతే ఇవే ప్రధానమైన 5 మిస్టేక్లు అనిపించాయి. శంకర్ సార్ సినిమాలో ఉండాల్సిన యూనిక్ పాయింట్ లేదు, శంకర్ సార్ సినిమాలో ఉండాల్సిన సర్ప్రైజులు లేవు, శంకర్ సార్ సినిమాలో ఉండాల్సిన మంచి మెసేజ్ ఈ సినిమాలో లేదు, అప్పన్న క్యారెక్టర్కి అన్యాయం జరిగింది, శ్రీకాంత్ క్యారెక్టర్ కథకి ద్రోహం చేసింది. ఈ 5 మిస్టేక్ల మూలంగానే గేమ్ చేంజర్ మూవీ ఇంట్రెస్ట్ లేని సినిమాగా తయారయ్యింది. ఇది నా ఒపీనియన్. మీకేమైనా ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి నేను మాట్లాడిన దానికి సంబంధించి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిగ్, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.